మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకరతో దాన్ని చేయవలెను. చాచా ధూపము వేయటానికి నువ్వు ఒక ధూపం వేయటానికి నువ్వు ఒక వేదికను చెయ్యాలి అని తండ్రి అయిన దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి మోషేతో చెప్పగా, మోషే దేవుడు ఏదైతే చెప్పాడో ఆయన చెప్పిన ఉపకరణములన్నీ కూడా ఎంతో చక్కగా రెడీ చేయించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. మొదటగా మీకు చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోదలుచుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి నా కళ్ళ ముందు నుంచి. మీరు మధ్యలో లేచి మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయకండి, మీ తీర్పులోకి వస్తారో చూసుకోండి. దేవుడు వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు పక్క వారికి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. మీ ఫోన్ అంత బిజీ అయితే మాత్రం బయటకు వెళ్ళిపోవాలి, బయట మాట్లాడుకోండి. ఆ ఫోన్ అంటే నాకు గుమ్మం దగ్గర కూర్చోండి, మళ్ళీ లోపలికి రావద్దు. నీకు అనవసరం, ఆ ఫోనే నీకు దేవుడు కాబట్టి ఫోన్తోనే ఉంది. ఎవరు ఫోన్ మోగినా 500 రూపాయలు వసూలు చేస్తాను. 3 అంగుళాలు సెల్ ఫోన్, 6 అడుగులు మనిషిని ఈరోజు పోతే నేను తాగెట్లేదు. సెల్ ఫోన్ లేనప్పుడే బాగుంది నీ బతుకు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అట్లా అయిపోయింది జీవితం అంతా కూడా. ఒప్పుకోవాలి దేవుడి సన్నిధిలో. ఏమా దయచేసి చెప్తున్నాను, రేపు నాకు మరి ఎలాగా కలుపుతూ ఉంటారు చూడండి. దేవుని స్తోత్రం. రైట్, జాగ్రత్తగా రండి. మొదటి నుంచి లేకపోతే మీకు ఏ వాటి తర్వాత వచ్చే మాటలు ఏమాత్రం అర్థం కావు. ధూపం వేయటానికి నువ్వు ఒక వేదికను చెయ్యాలని తండ్రి అయిన దేవాతి దేవుడు మోషేతో చెప్పినప్పుడు, మోషే ఆయన చెప్పిన ఉపకరణములన్నీ కూడా ఎంతో చక్కగా రెడీ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ధూప వేదిక అనగానే మనకి పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం గుర్తుకొస్తుంది. ఈ ధూప వేదిక ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. మనకి 2 గ్రంథాలు ఇవ్వబడ్డాయి, ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం వేయమన్నాడు దేవుడు. ప్రత్యక్ష గుడారం ఎందుకు ఏమన్నాడంటే, నేను మీ మధ్యన ఉండాలనుకుంటున్నాను, మీతో ఉండాలనుకుంటున్నాను, మీ మధ్యన నివసించాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఒక గుడారం వేయి అన్నప్పుడు, గుడారం యొక్క కొలతలని చెప్పినప్పుడు మోషే గారు ఆయన చెప్పినట్లుగానే చేశారు. దేవుని స్తోత్రం. ఏదైనా మోషే కానివ్వండి మనమే కానీ ఆయన చెప్పినట్టు వింటే మనకు అన్ని ఆశీర్వాదాలే. ఆయన చెప్పినట్టు వినకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా దాన్ని పాటించాలి. దేవుడు ప్రత్యక్షమైన స్థలాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. దేవుని స్తోత్రం. అయితే వినండి ఒక మాట. పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, ఐగుప్తు నుంచి విడుదలైన మంద 430 సంవత్సరాలు మగ్గిపోయి ఉన్నారు. వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చండి. దేవుని స్తోత్రం. వారి మధ్యన ఉన్నాడు. నేను ఈరోజు అనుకున్నాను, వేరే వాక్యం చెప్పాలనుకున్నాను. ఈరోజు దేవుడు అన్నాడు, అది కాదు ఇది మాట్లాడమన్నాడు. ఎక్కడికి వెళ్ళి అదే జరుగుతుంది, ఏంటో అర్థమవుతుంది. మధ్యాహ్నం కూడా అదే జరిగింది. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడి ప్రతి విషయం కూడా. ఆమె పాత నిబంధనలు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, ఈ ఇశ్రాయేల్ ప్రజలలో హృదయాలలో దేవుడు ఉన్నాడా, వారి బయట ఉన్నాడా దేవుడు? ఇశ్రాయేల్ ప్రజల హృదయంలో ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉంటుందేంటి అమ్మా? బయట ఉన్నాడా? బయట. ఇశ్రాయేల్ ప్రజల హృదయంలో దేవుడు లేడు, కానీ వారితో ఉన్నాడు, వారి పక్కన ఉన్నాడు, వాళ్ళ ముందు ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఆమె కానీ కొత్త నిబంధన ప్రకారం మనతో ఉండటం కాదు, మన పక్కన ఉండటం కాదు, మనలో ఉంటున్నాడు. చెప్పకూడదు సరిగ్గా. ఎక్కడ ఉంటున్నాడు ఆయన? మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. చాలా అద్భుతమైన సందేశం. సరే, అక్కడికి నుంచి వద్దాం. వెనక్కి ముందుకి తిరుగుతూనే ఉందా ఈరోజు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఏమన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవాతి దేవుడు. ఈ ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలు ఉంటుందంటే 3 భాగాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో ఏముంటున్నాయి? ఆవరణములో ఏ ఉపకరణాలు ఉన్నాయి? ఇత్తడి గంగాళము, దహన బలిపీఠం ఉంటుంది. అది దాటి వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల వల్ల,
7 దీపముల స్తంభము, సువర్ణ ధూపవేదిక ఉంటుంది. ఈ 3 ఉపకరణాలు పరిశుద్ధ స్థలములో ఉంటాయి. అది దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం వస్తుంది. అతి పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణాలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. మందసం లోపల చిగిరించిన అహరోను కర్ర ఉంటుంది. దాని లోపల బంగారు మన్నగల పాత్ర ఉంది. తరువాత 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. దాని మీద మూత వేస్తే కరుణాపీఠం అది. ఆ కరుణాపీఠం మీద, ఆ పెట్టి మీద కేరూబులు మనకు కనబడతాయి. 2 కేరూబులు కూడా ఆ కరుణాపీఠం వైపే చూస్తూ రెక్కలు చాపుకొని ఉంటాయి. ఇది మందసం యొక్క స్టోరీ. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో ఏ ఏ ఉపకరణాలు ఉన్నాయో మీరు ఒకసారి నోట్ తెరిచి చెప్తారా? ఆవరణలో ఏమున్నాయి చెప్పాలి. కార్తీక దీపం సీరియల్ చూసేవాడు ఏముంది? ఇత్తడి గంగాళం మాట్లాడమ్మా. ఆవరణలు ఏముంటాయి? ఇత్తడి గంగాళం, రాధమ్మ కూతురు సీరియల్. ఆవరణలో ఏముంటుందమ్మా? ఇత్తడి గంగాళం. రెండోదేంటి? దహన బలిపీఠం. ఇది దాటిని వస్తే తర్వాత ఏ స్థలం ఉంది? ఏమున్నాయి పరిశుద్ధ స్థలంలో? సన్నిధి రొట్టెల వల్ల 7 దీపముల స్తంభము, ఆ తర్వాత సువర్ణ ధూపవేదిక. ఓకే, అది దాటిన తర్వాత ఇంకో స్థలం ఉంది. ఏ స్థలం అది? ఏమున్నాయి ఇందులో? మందసం లోపల ఏమున్నాయి? మన్నగల బంగారు పాత్ర, 7 10 పలకలు ఉన్నాయి. ఓకే, దానిపైన పెట్టేటి మోత, దాని మీద ఏమున్నాయి? కేరుబు. ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఒక పెద్ద మందిరం అయిపోయింది అనుకోండి, దేవుడి దేవాలయం అయిపోతుందని నమ్ముతున్నాను. చెప్పగలండి హల్లెలూయా. తప్పకుండా నేను దేవుడు చెప్పినట్టు మళ్ళీ వస్తాను. అసలు ఊర్లో ఉన్నటువంటి మందిరం ఉందో లేదో దేవుని స్తోత్రం. అది గొప్ప మందిరం కట్టబడబోతుంది ఇక్కడ. మీరందరూ గట్టిగా నిలబడితే పని అయిపోతుంది. చెప్పబడదు అసలు గట్టిగా. దేవుడు మమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా. ఆ మందిరం కట్టేటప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక ఫ్లెక్సీ ఎంచి పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకంటే దాంట్లో చాలా విలువైన మాటలు ఉన్నాయి. ఒక్కొక్క ఉపకరణం ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. అయితే ఈరోజు మన అంశం ధూపవేదిక. చెప్పండి. అది మాత్రం మైండ్లోనే పెట్టుకుని ఉంచుకోండి. నేను అక్కడ రావటానికి ఒక అరగంట టైం పడుతుంది. దేవుని స్తోత్రం. అది మాత్రం మైండ్లోనే తీసేయండి. అయితే ఇవి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఉపకరణాలన్నీ కూడా మోషే గారు చేశారు. ఇప్పుడు ఆవరణంలో ఎవరు ఉంటారు అని ఆలోచన చేస్తే సామాన్యమైన ప్రజలు ఉంటారు. చెప్పండి. అది దాటి పరిశుద్ధ స్థలంలోకి వస్తే యాజకుడు ఉంటాడు. ఎవరుంటారు? అది దాటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే అక్కడ సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు కనబడతాడు. ఆమేన్. ఈ మూడు కేటగిరీ. దేవుడి నామానికి స్తోత్రం కలిగి. ఈ 3 భాగాలలో ఈ ఆవరణము, ఈ పరిశుద్ధ స్థలము, ఈ అతి పరిశుద్ధ స్థలము ఏదంటే నీకు బాగా ఇష్టం? ఎవరు చెప్తారు? ఈ మూడిట్లో నీకు ఏదంటే ఇష్టం? ఆవరణ ఇష్టమా? పరిశుద్ధ స్థలం ఇష్టమా? అతి పరిశుద్ధ స్థలం ఇష్టమా? హలో, చెప్తుంది నీకేనమ్మా. కరెక్ట్గా చెప్పాలి. ఏదో చెప్పే. ఎవరన్నారన్నమాట? మీరు పరిశుద్ధ స్థలం అంటే ఇష్టమా? ఇంకా నేను అలా అడగటం మీకు ఇష్టం లేదా? అలా అడిగితే తెలుసుకుంటే ఎంత ఉంటే నాకు కూడా చాలా బాగుంటుందని నేను అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీరు 70 ప్రసంగాలు వినేసి చూసుకుంటారు ఇక్కడ. మేము ఒక ప్రసంగంతోనే వస్తాం ఇక్కడికి. మేము తక్కువ వచ్చిన ఏం మిమ్మల్ని ఓ పాటగారు ఇలాగే బాగు చేసేస్తుంటే మధ్యలో విశ్వాసం వేసి అడుగుతుందంట. ఏమనంటే పాటరు నువ్వు చెప్తున్న వాక్యం ఆల్రెడీ ఎంగహోలిటీ జానేసి చెప్పేసాడు రాజమండ్రి ఆయన. అదే పట్టుకొచ్చి ఇక్కడ చెప్తున్నావు నువ్వు. ఆల్రెడీ వినేసాను, చాలాసార్లు వినేసాను. మేము సాయంకాలం కూటం ఉందా పాటకి వెళ్ళిపోయాడు, లేడాడు. కోపం చెప్పలే. అందుకని నీకు అన్నీ తెలుసు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో మామూలు ప్రసంగాలు కాదు. ఎంత బాగా అయినెత్తారో ప్రసంగాలు. దేవుని స్తోత్రం. అందుకని చాలా తెలివైన వాళ్ళ కదా. అందుకని నేను అడుగుతా ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవరణలో ఎవరుంటారు? సామాన్య ప్రజలు ఉంటారు. పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? ఇందులో ఏది ఇష్టం అంటే నువ్వేమంటున్నావు? పరిశుద్ధ స్థలం అని సిస్టర్ అన్నారు. దేవుని స్తోత్రం. తర్వాత మీకు ఇష్టం ఏమైందో తర్వాత తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. అయితే వినండి, మనం 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్ళిపోదాం ఒకసారి.
ఆ మాటలు ఒకసారి స్పష్టంగా చదవాలి. 1 యోహాను రాసిన పత్రిక 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. టక్ మంది చాలా ఫాస్ట్గా. బాగేనంటే చిన్న పిల్లలారా ఆయన నామము బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు కాబట్టి గనుక మీకు రాస్తున్నాను. చాలండి. ఇక్కడ ఎన్ని గ్రూపులు కనబడుతున్నాయి? 3 గ్రూపులు కనబడుతున్నాయి. ఒక గ్రూప్ ఏంటి? చిన్న పిల్లలు. రెండవది ఏంటి? తండ్రులు కాదు. తండ్రులు వెనక్కి వేసుకోండి, ఎందుకంటే బైబిల్ ఇంటికి చదవండి. మీకు తండ్రులే రెండో ముందు తండ్రులు వస్తుంది. అలాగే లాస్ట్లో వస్తుంది తండ్రులు అన్నమాట. తెలుస్తుంది. రెండవది ఏంటంటే యవనస్తులు. చెప్పండి. 1 పిల్లలు, రెండవది యవనస్తులు, మూడవది తండ్రులు. చెప్పండి ఒకసారి. 1 పిల్లలు, 1 యవనస్తులు, 3 తండ్రులు. ఈ ముగ్గురులో ఏది గొప్పది? అది కూడా మీరు ఆలోచనలో పడ్డారు. తెలుగు స్తోత్రం కలిగా. ఇప్పుడు ఈ 3 గ్రూపుల వారిని ప్రత్యక్ష గుడాన్ని తీసుకొద్దాం. తెలుగు స్తోత్రం. ప్రత్యక్ష గుడ ఎన్ని భాగాలు ఉన్నాయి? ఏంటా భాగాలు? ఆవరణము, పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఏ గ్రూపులు అయ్యి? డాక్టర్ గ్రూపులు కాదు. ఏ గ్రూపులు అయ్యి? చిన్నపిల్లలు, యవనస్తులు, తండ్రులు. ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? ఎన్ని గ్రూపులు ఉన్నాయి? చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. తెలుగు స్తోత్రం కలిగిన. అయితే ఈ ముగ్గురిని తీసుకొచ్చి అక్కడ ఒకసారి నిలబెడదాం. మీరు అలాగా ఫ్రంట్లోకి వెళ్ళిపోండి, కళ్ళలోకి వెళ్ళిపోండి. తెలుగు స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే, దేవుణ్ణి చూడాలంటే, దేవుని స్వరం వినాలంటే ఆసామసి కాదు. ఒక పాపి దేవుణ్ణి కలుసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుణ్ణి కలవాలంటే ముందు మానవుళ్ళు వచ్చి పాపం కొట్టివేయబడాలి. ఆమేన్. గనుక ఇశ్రాయేలు ప్రజలు దేవునితో మాట్లాడాలంటే, దేవుడిని చూడాలంటే, దేవుని స్వరం వినాలంటే ఒక ప్రధాన యాజకుడికే దొరికి, అది కూడా ఎంతో పవిత్రంగా జీవిస్తే తప్ప. తెలుస్తుంది. అతను నేను తేడాగా ఉంటే మాత్రం అందులో చచ్చిపోతాడు, బయటికి ఆ తాడు గుండా లాగేస్తాడు. ఇదంతా తెలిసిన స్టోరీ. అయితే నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే ముందు ఆవరణలోకి రావాలి. ఎక్కడ రావాలి? ఈ ఆవరణం అనేది ఇందులో ఏమున్నాయని మనం చెప్పుకున్నాం? దహన బలిపీఠము, ఇత్తడి గంగాలు, 2 ఉపకరణాలు ఉన్నాయి. దేవి స్తోత్రం. మైండ్ పెట్టండి అమ్మా, దయచేసి 2 చేతులు జోడిస్తున్నాను. మైండ్ అంతా దీని మీద పెట్టండి కాసేపు. దేవి స్తోత్రం. ఇత్తడి గంగాళం ఉంది, దహన బలిపీఠం ఉంది. ఒక పాపి ఆవరణలోకి వచ్చినప్పుడు, దేవి స్తోత్రం, అతడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి దేవుని చిత్తమైతే అంత లేకపోతే లేదు. ఏదైనా దేవుడిని కలుసుకోవాలంటే ఆవరణలోకి రావాలి. ఈ ఆవరణము దేని చూపిస్తుంది అని అంటే, దేవునికి స్తోత్రం, రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. ఈ చిన్న పిల్లలారా మీకు రాస్తున్నాను అన్నాడు చూసారా? వాళ్ళు రక్షించబడిన పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు. చెప్పబడి గట్టిగా. అప్పుడే పుట్టిన వాళ్ళని పిల్లలు అంటాం. దేవునికి స్తోత్రం. అర్థమైందని చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. ఈ ఆవరణం గుండా రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ కలుసుకోవడానికి? అతి పరిస్థితుల్లో దేవుడిని కలుసుకోవాలంటే, దేవుడిని చూడాలంటే, దేవుడితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలంటే ఆవరణం అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ ఆవరణం ఏంటంటే రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. స్తోత్రం. పాత నిబంధనలో ఆడు పాపి కాబట్టి తను చేసిన పాపాలు బట్టి ఆవునో, దూడనో, మేకనో, గొర్రెనో, గొవ్వెనో దాని మీద పాపాలు మోపి దాన్ని అక్కడ దహన బలిపీఠం దగ్గర బలి ఇచ్చేవారు. దేవి స్తోత్రం. కానీ కొత్త నిబంధన ప్రకారం మనకు ఆ బలిలేమి ఇవ్వవలసిన అవసరం లేకుండానే యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రె పిల్లగా వచ్చారు. దేవి స్తోత్రం. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని రాయబడు. దేవి స్తోత్రం. నువ్వు ఏ బలి అర్పించక లేకుండా నీ నోటితోటి యేసయ్యా నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను, నువ్వు నాకు ఇచ్చే రక్షణ నాకు కావాలి, దేవుని స్తోత్రం, నీ నోటితో విశ్వసించని అడిగితే గనక
నీకు ఇమీడియట్గా ఆయనకి దానితో సహవాసం చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. చెప్పలేదు ఎంత కృప ఇది కేవలం కృప వల్లే జరిగే కార్యం. హల్లెలూయా. మన నీతో, మన భక్తో, మన యథార్థతో కాదండి, ఏ నీతిమంతులు కాదు. మనం కేవలం దేవుని కృపను బట్టి రక్షించబడ్డామని ఇక్కడ ఉన్నవాడు. నా బిడ్డే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్న ప్రతి మాట ఏమిటనంటే, ఇళ్ళ మధ్యన సంఘాలు ఎందుకు కడతాడు, మందిరాలు ఎందుకు కడతారంటే, ఈ ఊరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఈ ఊరంతా కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పలు కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. కనుక రక్షణ కార్యాలు జరుగుట కొరకు దేవుడితో సహవాసం చేసేందుకు మందిరాలు కట్టబడుతున్నాయి యేసు నామములో. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. కనుక ఒక వ్యక్తి దేవుడిని కలుసుకోవాలంటే, దేవుడితో మాట్లాడాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే నీకు రక్షణ అనుభవం ఉండాలి. దేవుడికి స్తోత్రం. అంటే నువ్వు మారు మనసు పొంది క్రీస్తు రక్తములో కడగబడితే తప్ప నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలి. మీరు ఉపవాస ప్రార్థనలలో భూ సంబంధమైన అడుక్కోకుండా దేవుడికి స్తోత్రం కలిగిన నీకేం కావాలో నాకు దేవుడికి తెలుసు, నీ కొడుకు ఏం కావాలో అన్ని తెలుసు దేవుడికి. భూ సంబంధమైనవన్నీ తెలిసి నీకేం అవసరం, కానీ అవి అడుక్కోవద్దు నువ్వు. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, దేవుడికి స్తోత్రం, నీ కుటుంబంలో అందరూ కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. హల్లెలూయా. నీ కూతుర్ని ఇచ్చింది, నీ కొడుకుని ఇచ్చింది, నీ కుటుంబంలో అందరినీ అలా ఉంచింది, ఇప్పుడు వరకు బతికించింది. ఎందుకనంటే జాబులు చేసుకోవడానికో, పెళ్లిళ్ళు చేసుకోవడానికో, వ్యాపారాలు చేయడానికో కాదు. దేవునికి స్తోత్రం. బిజినెస్ చేయడానికో కాదండి. దేవునికి స్తోత్రం. నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకునే కొరకే నిన్ను ఉంచాడు ఈ భూమి మీద. చెప్పలేదు, లేకపోతే నేను ఎప్పుడో తీసేయ్యా. దేవునికి స్తోత్రం. కనుక రక్షణ కార్యం చాలా గొప్పది. కార్యాలన్నిటికంటే గొప్ప కార్యం ఏదైనా ఉందనంటే దేవునికి స్తోత్రం, రక్షణ కార్యం. నేను ఇల్లు కట్టుకున్నాను ప్రభా, చూడు ప్రభా అంటే అంత పెద్ద సంతోషించే దేవుడే కాదు. నేను 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకొచ్చాను ప్రభా, చూడు ప్రభా అంటే వెళ్ళి అవతలకి అంటాడు. దేవునికి స్తోత్రం. నేను మంచి బిజినెస్ చేస్తున్నాను ప్రభా, నేను అమెరికా వెళ్ళబోతున్నానంటే అవతల పోరాటం అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిగా. ప్రభువా నీ వాక్యం విన్న తర్వాత నాకు మార్పు వచ్చింది, ఇదిగో నాకు బాప్తిసం కావాలి ప్రభా, నాకు నువ్వు కావాలని అడుగు. ఆయన ఎత్తుకునే దేవుడు. నాకు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? అన్ని కార్యాలు కంటే గొప్ప కార్యం ఏదైనా ఉందనంటే అది బాప్తిసం, అది రక్షణ పొందడం. నువ్వు ఏడవలసింది నీ పిల్లల కోసం నువ్వు ఏడవా. దేవునికి స్తోత్రం కలిగిన. నాకు ఎప్పుడైనా దేవుడు మరొకసారి అవకాశం ఇస్తే, దేవునికి స్తోత్రం, ఆ ఫ్యాన్ పెట్టు, దేవునికి స్తోత్రం కలిగిన. నాకు దేవుడు ఏదైనా అవకాశం ఇస్తే కనుక మళ్ళీ వచ్చి ఎన్నో విషయాలు మీకు చెప్పాలని చాలా ఆశగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ సార్ రావాలంటే మీరు గట్టిగా ప్రార్థన చేయాలి, అందరూ తిరిగిలేదు ఇక. హల్లెలూయా. రైట్, విందాము. రక్షణ కార్యం చాలా గొప్పది. ఆవరణము దేని చూపిస్తుందంటే రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. ఆవరణము చిన్నపిల్లల దేని చూపిస్తుందంటే అలవే రక్షణ పొందిన వారిని చూపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, దేవుని నామానికి స్తోత్రం. బాప్తిసం రేపు తీసుకుంటారు లాస్ట్ లో అనుకుంటే, ఈరోజు 6 బాప్తిసానికి లేచారు వాక్యం విన్న తర్వాత. నేను వారిని బట్టి సంతోషిస్తున్నాను. సార్ గట్టిగా చెప్పకూడదు అందరూ బట్టి. హల్లెలూయా. దేవుడు వారికి రక్షణ అనుగ్రహించును గాక. ఇప్పుడు వాళ్ళు బాప్తిసం అంటే ఆల్రెడీ వారు శారీరకంగానే పుట్టారు. పుట్టి 20 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, లేకపోతే 27 ఉండొచ్చు, లేకపోతే 25 ఉండొచ్చు, 21 ఉండొచ్చు, లేకపోతే 18 సంవత్సరాలు ఉండొచ్చు. హల్లెలూయా. కానీ రేపు బాప్తిసం తీసుకున్న వెంటనే ఆ రోజే నిజమైన పుట్టినరోజు. చెప్పకూడదు సరిగ్గా. అప్పుడే తన జీవితంలో ఆత్మీయంగా పుట్టిన రోజు, రక్షణ పొందిన దినమే. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి తన లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని చిన్న పిల్లలు ఎవరంటామంటే రక్షించబడి అంటే పుట్టిన వారిని పిల్లలు అంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు గమనించాలి, నువ్వు రక్షణ పొందాలని ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది అంటారు పెళ్లి సంబంధాలు కొమ్ముని వెళ్ళరు. ఎందుకంటే బాప్తిసానికి ముందుకు రాదు. ఎందుకంటే ఏమంటారంటే వాళ్ళు, నీకు సంబంధం రాదు, నువ్వు బాప్తిసం తీసుకుంటే రేపు అన్నీ అడుగుతారు, కనుక పెళ్లి సంబంధం వచ్చినా అన్ని కుదిరిపోయాక అప్పుడు చూసుకుందామని బాప్తిసం సంగతి అంటారు. నేను అంటాను అది కరెక్ట్ కాదు. దేవుని స్తోత్రం. పెళ్లి కంటే ప్రాముఖ్యమైనది బాప్తిసం. దేవుని స్తోత్రం. ఉపవాసాలు కూటాలు పెట్టింది కూడా నువ్వు బాప్తిసం పొందడం కొరకే. గట్టిగా స్తోత్రం చెప్తాను. నువ్వు ఆత్మీయంగా స్థిరపరచబడట కొరకు, దిద్దుకొనుటకు, అలాగే రక్షణ పొందుటకు దేవుడి ఉపవాస కూడికలు ఏర్పాటు చేశాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్తామా? ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? ఇంకా రక్షించబడిన స్థితిలోకి రావాలి. ఎంతమందికి రక్షణ పొందారు? చేతి పైకి ఎత్తుదామా?
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు దాగుందు పాపమనే ముసుగులో దాగుందు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు దాగుందు వ్యభిచారపు ముసుగులో దాగుందు నీ పాపమంతా కడగడానికే యేసయ్య వచ్చారమ్మా నీ దోషమంతా తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా కలకమనే గుండెలో పాపమనే ముసుగులోకి వెళ్ళొద్దయ్యా నరకమనే గుండెలోకి వెళ్ళొద్దయ్యా పాపమనే ముసుగులోకి వెళ్ళొద్దయ్యా పరలోకము నీ కోసమే సోదరి పరలోకము నీ కోసమే ఓ సోదరి పరలోకము నీ కోసమే తప్పుందని మురిసిపోకు సోదరా నగలోందని మురిసిపోకు సోదరి తప్పుందని మురిసిపోకు సోదరా సోదరి ఒకరోజు వస్తున్నది అప్పుడు ఈ డబ్బులు నీ తరిగి రావుగా అప్పుడు ఈ నగలు నీ తరిగి రావుగా ఎన్నాడు బాబు ఎన్నేడు ఎన్నాడు అన్నాడు తాగుతూ పాపమనే ముసుగులో తాగుతూ ఎన్నాడు ఎన్నేడు తాగుతూ పాపమనే మబ్బులో తాగుతూ నీ పాపమంత కడగడానికే యేసయ్య వచ్చారమ్మా నీ దోషమంత తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా ఆరారే హరే హరే ఆరారే హరే హరే ఆరారే హరే హరే ఈ ఆవరణము రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. నీ ఇంటిలో సోఫా సెట్ లేకపోయినా నష్టం ఏమీ లేదు, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లేకపోయినా నష్టం ఏమీ లేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ నీకు ఉండవలసింది రక్షణ. దేవునికి స్తోత్రం. ఈ కళ్ళు చూడండి, నేను ఇందాక వస్తుంటే కళ్ళు ఇలా మూసుకున్నాను, ఎందుకంటే దుమ్ము పడిపోతుంది కాబట్టి. అవునా? బయటకు వెళ్తున్నప్పుడు చాలా కళ్ళు ఇలా మూసుకుంటుంటే కళ్ళు దగ్గర చేస్తుంటారు. ఇది అయినా నువ్వు మూసుకోపోయి రెప్ప తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు? ఈ రెప్పలు ఎందుకు పెట్టాడు? కనుగుడ్డికి, కంటికి రక్షణ. కంటికి స్తోత్రం చెప్తాం. నేను కాళ్ళకి చెప్పులు వేసుకుని నడిచేస్తున్నావు కదా, హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు చెప్పులు? కాళ్ళకి రక్షణ, ఏ ముళ్ళు గుచ్చుకోకుండా ఉండగలరు. బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారు కదా, ఎందుకు? రక్షణ, ఈ శిరస్సుకి రక్షణ. దేనికి స్తోత్రం. ఇల్లు కట్టుకున్నావు కదా, 10 అడుగులు కట్టేసావు గోడ, దేనికి స్తోత్రం కలిగాక. ఎందుకు కట్టుకున్నావు? ఎంత పెద్ద గేట్ ఎందుకు పెట్టుకున్నావు? దేనికి స్తోత్రం. ఇంటికి రక్షణ. పందులు, కుక్కలు, నక్కలు అందులో రాకుండా, పావులే రాకుండా ఉండగలరు. చుట్టూరు రక్షణ, ఇంటికి రక్షణ. హల్లెలూయా. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నా. మరి ఆత్మకి రక్షణ ఏది? దేనికి స్తోత్రం. ఈ ఆత్మకి రక్షణ యేసుక్రీస్తు ప్రభువుకి విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ఇచ్చే రక్షణ పొందడమే నీ ఆత్మకి రక్షణ. చెప్పబడిన సరి గట్టిగా. అది నువ్వు తెలుసుకుంటే నీ జీవితం కన్యకరంగా మారిపోతుంది యేసునామములో. హల్లెలూయా. నాకు ఈరోజు ఈ ఆనందం రక్షణ పొందిన ఆనందమే. అలాగే నాకు భయం లేదు, నేను దిగులు పడను, ఎందుకంటే నాకు రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ఏ దుష్ట శక్తిని భయపడాల్సిన పని లేదు. నా చుట్టూరు ఒక అగ్ని కంచి వేశాడు. దేవునికి స్తోత్రం. ఒక కాపుదల, ఒక భద్రత నా చుట్టూరు ఉంది. నేను ఆయన చేతిలో భద్రం చేయబడి ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే నా చేతిలో నుంచి గొర్రెని ఎవడో కూడా అపహరించలేడు. హల్లెలూయా. నేను ఆయన చేతిలో ఉన్న ఒక చిన్న గొర్రె పిల్లని, నువ్వు కూడా ఆయన చేతిలో ఉన్న ఒక చిన్న గొర్రె పిల్లని. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన నిన్ను పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక నీ ఇంటికి అవసరమైంది రక్షణ. ఆ రక్షణ పొందాలి సుమా. దేవునికి స్తోత్రం. దీని మీద నేను ఒక గంట సేపు మెసేజ్ చేయొచ్చు, కానీ టైం లేదు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చిన్నపిల్లలుగా ఉండటం కాదు, నువ్వు యవ్వన దశలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె చాలా మంది అనుకుంటా, నేను రక్షించబడిపోయాను కదా, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, నాకు ఏం పర్వాలేదా అంటూ ఉంటారు చాలా మంది. మంచిదే, కానీ రక్షణ పొందేసి నువ్వు పరలోకం వెంటనే వెళ్ళిపోతావు అంటే కుదరదు. దేవుని స్తోత్రం. నువ్వు యవ్వన దశలోనికి రావాలి. పుట్టిన పిల్లోడు ఎదుగుతూ ఉంటేనే కన్న తల్లికి తండ్రికి ఆనందం, సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. పుట్టిన బిడ్డ ఎదగకుండా
20 సంవత్సరాలు వచ్చినా వాడు 10 సంవత్సరాల అబ్బాయిలాగే ఉన్నాడు అనుకోండి, ఆ తల్లి తండ్రి కన్నవారు ఎంతో బాధపడతారు. హల్లెలూయా. అందరూ ఎదుగుతున్నారు, 20 సంవత్సరాలు అంటే ఎంత హైట్ ఎదగాలి, ఎంత ఎద్దుగా ఎదగాలి అమ్మాయి, ఇదేంటి మరకు వచ్చినాకుంటూ పోయిందని బాధపడుతుంది కదా. దేవునికి స్తోత్రం. దానికంటే ఎక్కువ బాధపడేవాడు నా దేవుడు. ఇక్కడ శారీరకంగా కాదు, ఆత్మీయంగా అర్థం చేసుకోమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. రక్షించబడిన నీవు, హల్లెలూయా, ఆవరణంలోకి వచ్చిన నీవు, దేవుడు అంటున్నాడు ఆవరణము దాటి నువ్వు పరిశుద్ధ స్థలంలోకి రావాలంటున్నాడు. చెప్పలేదు ఎక్కడ రావాలట? పరిశుద్ధ స్థలం ఎవరిని చూపిస్తుంది? యవ్వనస్తుని చూపిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు విషయం చెప్తానే, దేవుని స్తోత్రం. చిన్న పిల్లలకి మీరు ప్రార్థన ఇవ్వండి, వారు ఎట్లా ప్రార్థన చేస్తారు మీరు ఎప్పుడైనా చూసారా? చిన్న పిల్లలకి ప్రార్థన ఇవ్వండి. మా చర్చిలో అప్పుడే బాప్తిజం తీసుకున్నాడికి ప్రేమించిన తగ్గ ఆడిపోయాడు. నాకు ఏది రాదు. మరి చిన్న పిల్లడి కంటే చాలా దారుణంగా చేశారు ప్రార్థన. దేవుని స్తోత్రం. అలా కొన్ని రోజులు అయిన తర్వాత వాడికి మైక్ ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మైక్ ఇస్తే వాడు ప్రార్థన విషయంలో చేంజ్ వచ్చింది. హల్లెలూయా. చిన్నపిల్లలకి మైక్ ఇస్తే ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని చేస్తారు? ప్రభువా, డాడీ, ఎస్ డాడీ, ప్రభువా నాకు చాక్లెట్లు కావాలి ప్రభువా, నాకు బిస్కెట్లు కావాలి ప్రభువా, టీచర్ నన్ను కొట్టకూడదు ప్రభువా, నన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేసే ప్రభువా, మా అమ్మ నన్ను కొట్టకూడదు డాడీ, మా నాన్న నన్ను కొట్టకూడదని ప్రేర్ చేస్తారు. అవునా? చిన్నపిల్లల ప్రార్థన వెళ్ళగా ఉంటాయి. మీరు వయసు ఎంత వచ్చినా సరే, చాలా మంది ఇన్ని సంవత్సరాలు బట్టి సంఘానికి వస్తున్నా సరే ఇంకా చిన్నపిల్లల ప్రార్థనగా చేస్తున్నారు చాలా మంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. నిజంగా ఆత్మీయ ఎదిగినోడు అది కావాలి ఇది కావాలి భూ సంబంధిని అడగడు, ఆత్మ సంబంధమైన అడుగుతాడు. చెప్పకూడదు సరే గట్టిగా. నువ్వు భూ సంబంధమైన అడుగుతున్నావంటే నువ్వు చిన్న పిల్లవి, నువ్వు ఇంకా ఎదగలేదు ఆత్మీయంగా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు యవ్వన దశలోనికి రావాలి. హల్లెలూయా. చిన్నపిల్లల ప్రార్థన చేయటం మానే. చిన్నపిల్లల ప్రార్థన కాదు రక్షణ పొందేసినట్టే పరలోక రాజ్యం వెళ్ళిపోతామని గ్యారంటీ కాదు. హల్లెలూయా. రక్షించబడిన నువ్వు యవ్వన దశలోకి రావాలి, అనగా పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఈ పరిశుద్ధ స్థలం ఎదిగిన స్థితి, ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. అలా ఇందులో ఏముంది? ఈ యొక్క పరిశుద్ధ స్థలం ఏ ఉపకరణాలు ఉన్నాయి? 7 దీపముల స్తంభం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దీప స్తంభం ఏంటో తెలుసా? దేవుని వాక్యము. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఏమన్నా అక్కడ యవనస్తుల గురించి రాయబడినప్పుడు 1 యోహాను రాసిన పత్రిక 12 యవనస్తుల గురించి ఏం రాయబడింది అక్కడ? యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆ కింద చాప్టర్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాక్యము మీ యందు నిలిచి ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దీపము దేన్ని చూపిస్తుందంటే వాక్యాన్ని చూపిస్తుంది. నమ్మిన గట్టిగా చెప్పకూడదామా? రక్షించబడిన నీవు పంపల దగ్గర కూర్చోవడం కాదు, ఆదివారం మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. రక్షించబడిపోయారు కదా పర్లేదని కూడా ఆదివారం వస్తే వాక్యం వింటా ఉంటే నువ్వు ఏ పాపము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్తాను. వాక్య రక్షణ పొందిన తర్వాత వాక్యం నీ హృదయంలో లేకపోతే మళ్ళీ పడిపోయే ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని యవ్వన దర్శకులకి రావాలి. యవ్వనస్తులకి మైకి ఇవ్వండి. ప్రార్థన ఎలా చేస్తారు వాళ్ళు? ఎలా చేస్తారు? చిన్నపిల్లలాగా చేస్తారా? హల్లెలూయా. నన్ను గలిబిలి చేయాలని చూస్తున్న దురాత్మ యేసు నామములో నేను బంధిస్తున్నాను అంటాడు. చెప్పకూడదు సరిగట్టిగా. ప్రార్థన చేంజ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. మా కుటుంబాన్ని గలిబిలి చేసిన పిశాచి యేసు నామములో నేను శపిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్తాటి మాటలు ఎలాగ వచ్చాయి? దేవునికి స్తోత్రం. మళ్ళీ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. సాతాన క్రియలను లయపరచడం కొరకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను అని ప్రార్థన చేస్తాడు. దేవునికి వాక్యాన్ని ఎత్తిపెట్టి. ఎవరంటే కొంచెం ఆత్మీయంగా ఎదిగిన వారు. దేవునికి స్తోత్రం. సంఘంలో మైక్ ఇచ్చి చూడండి, ఒక్కొక్కరు ప్రార్థన ఎదిగారు లేదో చెప్పేచ్చు. దేవునికి స్తోత్రం. కొంతమంది మైక్ ఇస్తే స్పష్టంగా 2 మాట్లాడిన మాటలు 2 అయినా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కొంతమంది ప్రార్థన ఇట్లా కోడి గుడ్డింటి కానీ మొదలెడతారు. సంతలు అమ్మేసాను, డబ్బులు తెచ్చాను, బాకీ కట్టాను దాకా సాక్షినే. ఏ సాక్ష్యాలు అర్థమై సావు. ఇది సరిగ్గా ఎదిగిన స్థితి కాదు. నువ్వు ఎదిగావా లేకపోతే ఎదగకుండా నాకు ఉండిపోయావు, ఈరోజు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక యవ్వన దర్శనానికి రావాలి, వాక్యములో ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కడవరి దినాలలో చాలా భయంకరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా. కడవరి దినాలలో వాక్యం అనేది నీలో లేకపోతే, వాక్యానుసారమైన జీవితం లేకపోతే తప్పుడు బోధలు వస్తున్నాయి. అందులో పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త.
హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎలా తయారయ్యారంటే అర్థమవుతుందా, బయట అది ఇది తినేసేసి ఆ తిండి ఈ తిండి తినేసేసి అర్థమవుతుందా, కడుపు నొప్పులు వచ్చేసేసి నువ్వు తిన్న ఫుడ్ మంచిది కాదు, నువ్వేం చెప్తున్నావులే, మాకు బయట వేరే వేరే ఫుడ్ ఉంది, చాలా బాగా చెప్తున్నారు, వర్ణించి చెప్తున్నారు, మర్మాలతో చెప్తున్నారు, మర్మరాలు కలిపి మరీ చెప్తున్నారు, ఓ ఎంత బాగా ఎదిగిపోతున్నామో ఏడ్చాం. దేవునికి స్తోత్రం. తప్పుడు బోధలు కూడా ఆత్మీయంగా ఉన్నట్టే కనపడతాయి కానీ చాలా డేంజరస్ అయ్యి. హల్లెలూయా. కనుక ఈ రోజు గమనించవలసిన విషయం, మనకు బోధ అప్పగించబడింది, ఆ బోధ నిమిత్తం మనం పోరాడాలి, ఆ బోధలోనే మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వాక్యంలో ఎదగా పడిపోయిన తర్వాత ఖాళీగా ఉండటం కాదు, కానీ నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. వినటం వలన ఏమవుతుంది, విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. అంటే కొద్దిగా ఉన్న విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది, విశ్వాసం పెరిగిపోతూ ఉంటే నీకు ధైర్యం వచ్చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు ఎంత ధైర్యం వస్తుందంటే ఏ సాతాను గర్భిలకు నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలు చూడండి, మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు పమటాస్ కడిగి వరకు చిన్నప్పుడు వచ్చేవారు, మా చిన్నప్పుడు వచ్చేవారు, కత్తిలా పెట్టి కత్తి దిగిపోయిందేమో అనుకున్నాం, అదంతా డూబ్ అనమాట. మాకు తర్వాత తెలిసింది, పెద్దోడు అనేవారు అది కత్తి కాదని డూబ్గా పెట్టుకున్నాడు, మామూలుగా తెలకన వేసుకున్నాడు అనేవారు. పెద్దోడు తెలిసింది, ఎందుకంటే వాడు కొంచెం ఎదిగారు కాబట్టి. దేనికి స్తోత్రం. చిన్నపిల్లలు చూడండి, ఆ సందులోకి ఈ సందులోకి ఆ సందులోకి ఆ ఇంట్లో పారిపోతుంటాడు పిల్లలు. అది ఎవరొస్తారు పారిపోతారు, ఎందుకు పారిపోరు, ఆయన గొడవకుండా సంగతి అని తెలుసు. దేనికి స్తోత్రం. ఎందుకంటే చూశాడు కదా, అలా కొంచెం అనుభవం ఉంది, కొంచెం జ్ఞానం ఉంది కనుక బేగా బెదర్ అనమాట. చాలా మంది చూడండి, ఈ చిన్నపిల్లలు లాంటి వాడు ఎలాంటి మాటలు చెప్తా ఉంటారంటే, నాకు కళ వచ్చిందండి, దెయ్యం అండి, నన్ను తరిగెత్తుందండి, పరిగెట్టలేకపోతున్నానండి, ఎంత పావండి బాబు, ఆ పావు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి, బొసలు కొట్టుకుంటే వచ్చేస్తుందండి. దేనికి స్తోత్రం. భయపడిపోయావా. దేనికి స్తోత్రం. అదే వాక్యంలో ఎదిగినవాడు, వాక్యానుసారంగా నడిచినవాడు. దేనికి స్తోత్రం. పాము వచ్చిందనుకో, యేసు నామములో నేను చంపుతున్నాను అంటాడంటే చంపబడి. హల్లెలూయా. చిన్నపిల్లలకి పనికిమాల కళ్ళు వస్తాయి, ఎదిగిన వారికి పరసంబంధమైన కళ్ళు వస్తాయి. దేనికి స్తోత్రం కలిగిన. అందుకని ఆవరణం దాటి ఇందులోకి రావాలి, పరిశుద్ధ స్థానంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మనం ఈ వాక్యం మన హృదయంలో ఉంటే తప్పుడు బోధలకు లోనము, ఏ సాతానికి భయపడము. స్తోత్రం చెప్తాం. కరోనా వచ్చింది, ఎంతమంది భయపడ్డారు? అందరూ. ఇవాళ కరోనా రాకముందు నెత్తి మీద ఉండి కళ్ళు ఒక్కొక్కడికి అసలు మనుషులు కనపడేవారు కాదు, భూమి మీద కింద భూమి ఉందని కూడా కలదానికి భూమి మీద అడుగుతాం అనుకునేవారు కాదంట. కరోనా నేను అంటాను, కరోనా వద్దే వచ్చింది కానీ అందరికీ బుద్ధి చెప్పింది. దేవుడు తెలుసు, అందరూ కూడా చాలా ప్రార్థన చేసేసారు, కరోనా వేస్తున్నావు నేను పంపంటున్నానండి. ఎక్కడికి పంపుతాను అన్నారా లేదు చాలా మంది. ఏ పర్మిషన్ అయినా అది దేవుడి దగ్గర తీసుకుని వస్తుంది, రోగమైనా ఏదైనా ఆయన పర్మిషన్ లేకుండా ఏది రాదు. స్తోత్రం చెప్పండి. మనల్ని ఎక్కడ నొక్కాలో ఎక్కడ సెట్ చేయాలో బాగా తెలుసు దేవుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరోనా వచ్చిన తర్వాత బాగా ఆలకించండి, ఎవరిని ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోండి. చాలా మంది అండిపోయారు, అయ్యో కరోనా వస్తుంది, నేను చచ్చిపోతాను. ఒక ఆవిడైతే ఆస్తి ఎక్కడెక్కడ ఉందో మొత్తం చెప్పేసి నాకు చచ్చిపోయే టైంలో అక్కడ ఇది అక్కడ మొత్తం అన్ని బయటకు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. చచ్చిపోతాను బాబా, బతికించు, భయం. అది ఎదిగినాడు అనుకో, కరోనా వస్తే రాని, అది నేను చెప్పినట్టు ఏంటంట. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్తావా. హల్లెలూయా. దేవుడి కృపను బట్టి నేను భయపడలేదు, ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడి కుమారుడిని. చెప్పకూడదు అసలు గట్టి, నాకు రక్షణ కవచం ఉంది. దేవునికి వాక్యాన్ని చదువుతున్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. కరువు ఎవరికో తెలుసా, తెగుళ్ళు ఎవరికో తెలుసా? అవిశ్వాసులకి కరువు, అవిశ్వాసులకి తెగులు. దేవుడు నమ్మిన వారికి తెగులు లేదు, దేవుడు నమ్మిన వారికి కరువు లేదు. చెప్పకూడదు నమ్మిన వారికి. గట్టిగా స్తోత్రం చెప్తావా. కనుక రేపు రాకడ ఏది వచ్చి మనం భయపడాల్సిన పని లేదు. మనం ఒక్కరికే భయపడదు, ఎవరికంటే అది దేవునికి మాత్రమే. ఆమేన్. సాతానికి భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. వాళ్ళు ఆల్రెడీ సాతానికి అంటే దేవుడు చితక్కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చిన్నపిల్లలు భయపడతారు అలాగా సాతానంటే, నువ్వెందుకు భయపడతావు అంటే, భయపడుతున్నావు వాక్యం నీలో హృదయంలో లేదు. వాక్యానుసారమైన జీవితం. దేవునికి స్తోత్రం. దేనికి భయపడదు. గట్టిగా స్తోత్రం చెప్దామా. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు దేనికి భయపడరు. ఈ ఉపవాస ప్రార్థన ఏంటో తెలుసా? సాతానుతో యుద్ధం చేయడానికి ఉపవాసం అంటే చిన్న విషయం కాదు ఇది. దేనికి స్తోత్రం. ఉపవాసంలో కూర్చేసి తెగేటి చేస్తాను. అసలు ఉపవాసంలో కూర్చున్నట్టే సాతానికి దాడి. ఇప్పుడు దేనికి స్తోత్రం కలిగింది కాదు, అంటే యుద్ధం చేయడానికి వస్తున్నాను కాసుకో అని చెప్పడం. అది హల్లెలూయా. ఉపవాసం ఉన్న వాళ్ళ దగ్గరికి, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి సాతాను రాలేడు. దేనికి స్తోత్రం. ఒకవేళ వచ్చి అలా నిలబడినా సరే, కొంచెం రూపం కనపడినా కానీ భయపడాల్సిన పని లేదు. నిన్ను చూసి ఆడే పారిపోతాడు వేస్తున్నాము. హల్లెలూయా. దుష్టిని జయిస్తారు యవనస్తులు. ఈ రోజు నువ్వు దుష్టిని జయించాలి.
నీకు ఎక్కడికైనా విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ గలిబిలు ఉందో, ఏ విషయంలో నలిగిపోతున్నా తెల్ల కానీ ఆ వ్యక్తులకి, ఆ మనుషులకు నువ్వు భయపడొద్దు. నీ దేవుడికి భయపడు, నీ దేవుడిని ఆరాధించు, వాక్యాన్ని చదువు, వాక్యం హృదయంలో భద్రపరచుకో. నీకు ఎక్కడికైనా తిరుగులేదు. చప్పలు కొట్టి దేవుడిని అంటున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎక్కడికి రావాలంటే నువ్వు పరిశుద్ధ స్థలంలోకి రావాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధ స్థలం దీని మీద కూడా 1 గంట సేపు ప్రసంగం చేయొచ్చు, కానీ టైం లేదు. ఇంకో దాంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ సుమన దోపు దగ్గరికి రావాలి. అందుకని నేను 7 గంటల కొట్టుకొస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధ స్థలంలోనే ఉండిపోవటం కాదు, కానీ నువ్వు దాన్ని దాటుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అదే పరలోకము. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. ఇది ఎవరిని చూపిస్తుందంటే తండ్రుల్ని చూపిస్తుంది. అంటే బాగా ఎదిగిన వారు ఆత్మీయతలో. దేవునికి స్తోత్రం. ఇక వాడికి అన్ని విషయాలు వాక్యం అంతా పూర్తిగా తెలుసుకునే జ్ఞానంతో ఉన్నవారు, ఇక వాడికి తిరుగులేదు. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం. ఆ స్థితికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఈ దగ్గరికి వద్దాం. ఎక్కడికి వద్దాం అంటే సువర్ణ ధూపవేది దగ్గరికి వద్దాం. స్తోత్రం. ఎక్కడికి వద్దాం? ఇప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? నిర్గమాకాండం 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు అది వెళ్ళిపోండి. ఇప్పుడు ఒకసారి. మరియు ధూపము వేయటానికి నీవు ఒక వేదికను చేయవచ్చు. చాలు. ధూపం వేయటానికి బాగా ఆలకించడమా, నువ్వేం చేయాలట? ఒక వేదికను చెయ్యాలి. ఆమె ఈ సువర్ణ ధూప వేదిక ఉపకరణం ఎక్కడ ఉంటుంది? ఆవరణలో ఉంటుందా? ఏంటి మీ మీటింగ్ కూర్చోండి. మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేకపోతే బయటకి, ఓకేనా? మంచి పిల్లలు వాళ్ళు ఏదైనా తేడా మిమ్మల్ని అడుగుతాం. మీది బాధ్యత. తెలుస్తాం. సువర్ణ ధూప వేదిక ఎక్కడ ఉంది? ఆవరణ ఏమున్నాయి? పరిశుద్ధంలో ఏమున్నాయి? సువర్ణ ధూప వేదిక కూడా ఉంది కదా. సువర్ణ ధూప వేదిక పరిశుద్ధ స్థలంలో ఉండదు. గుర్తుపెట్టుకోండి. సువర్ణ ధూప వేదిక పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది. సువర్ణ ధూప వేదిక పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది. నాకు డౌట్, దేవుడు ఆవరణలో ఉన్న ఇతర గంగాలు ఎదురుగా పెట్టుకోవచ్చు కదా. హల్లెలూయా. ఈ ధూప వేదికనే నాకు ఎదురుగా పెట్టమన్నాడు. ఇప్పుడు ఆ ధూప వేదిక దాటితే ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? అతి పరిశుద్ధంలో ఎవరున్నారు? తండ్రి ప్రత్యక్షమయ్యే స్థలం అది. దేవునికి స్తోత్రం. తండ్రి మాట్లాడే స్థలం అది. హల్లెలూయా. దేవుడు నివసించే స్థలం అది. దేవునికి స్తోత్రం. ఆయన ఎదురుగుండగా ఈ ధూప వేదికని పెట్టమన్నాడు. నేను అంటాను, ఇతర గంగాలు పెట్టుకోవచ్చు కదా, దహన బలి పెట్టి ఎదురుగుండా పెట్టుకోవచ్చు కదా, అవి కూడా చిన్న ఏం కాదు. 7 దీపాల స్తంభం పెట్టుకోవచ్చు కదా, సన్నిధి రొట్టెలు బలి పెట్టుకోవచ్చు కదా. ఏమొద్దట, నాకు సువర్ణ ధూప వేదికే నాకు ఎదురుండాలన్నాడు. ఆమె హల్లెలూయా. సువర్ణ ధూప వేదిక ఎదర పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఈ సువర్ణ ధూప వేదిక దేన్ని చూపిస్తుంది? దీని విషయంలో మనం ఏం నేర్చుకోవాలి? ఈ రోజు ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డ కూడా గ్రహించవలసిన విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధూప వేదిక 4 పలకల కింద ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 4 పలకలు అలా ఉంది, చక్కగా ఉంటుంది, ఇంత హైట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇటు కొమ్మలు ఉంటాయి, మంచిగా చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలిగాక ఈ వేదిక, ఈ ధూపం వేయబడే వేదిక దేన్ని చూపిస్తుందంటే, నెంబర్ 1 యేసు ప్రభువు వారిని చూపిస్తుంది. నెంబర్ 2 హల్లెలూయా పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మని చూపిస్తుంది. 3వది ధూప వేదిక. దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రీస్తు రక్తములో కడగబడిన నిన్ను చూపిస్తుంది. ఎవరు చూపిస్తున్నామా? ఇప్పుడు ధూప వేదిక ఎవరు చూపిస్తుంది? 1 యేసు ప్రభువు వారిని చూపిస్తుంది. వేదిక ఎవరు చూపిస్తుంది? సేవకులు చూపిస్తుంది. వేదిక ఎవరు చూపిస్తుంది? రక్షించబడిన నిన్ను చూపిస్తుంది. ఇప్పుడు నువ్వెవరు ఇక్కడ? నీ పేరు ఏదో ఉందలే, నువ్వెవరివి? ఒక వేదికవి. ఎవరికి? దేవునికి నీ ఒక వేదిక. పక్కన చెప్పండి,
నీవు దేవునికి ఒక వేదిక అని చెప్పండి పక్కవాడు. నువ్వు దేవునికి ఒక వేదిక అని చెప్పండి పక్కవాడు. గట్టిగా చెప్పండి, భర్త నట్టనే లేదమ్మా. నీవు దేవునికి ఒక వేదిక. నేను ఎలా చెప్పమన్నా చెప్పండి మీరు. నువ్వు ఒక దేవుని వేదిక అని అన్నాను. ఏమనుకున్నా చాలా మంచిగా చెప్పండి, నవ్వుతూ ఎటకారం ఏంటి దేవునికి స్తోత్రం కానీ ఆ టైంలో వెళ్ళొద్దు. నువ్వు దేవునికి ఒక దూపు వేదిక మంచిగా చెప్పండి. ఆవిడెవరు ఇలాగ అంటుంది నన్ను, నాకు బయటకు వచ్చి చెప్తున్నాను నాకు దేవునికి స్తోత్రం కలిగా. నీవు ఒక వేదిక. హల్లెలూయా. నీ పేరు ఏమన్నా కానీ నువ్వు మాత్రం దేవునికి ఒక వేదికవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ధూపం అంటే ఏంటో ఆలోచించేద్దాం. కీర్తన 121వ అధ్యాయం 141వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం చూడండి. తొందరగా చదవండి, మాట ముందుకెళ్తాను. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వేదిక ఎవరు చూపిస్తుంది? అమ్మాయి, వేదికను ఎవరు చూపిస్తుంది? యేసు ప్రభుని చూపిస్తుంది. వేదిక ఎవరు చూపిస్తుంది? దైవజనుని చూపిస్తుంది. వేదిక ఎవరు చూపిస్తుంది? విశ్వాసిని చూపిస్తుంది. నువ్వు దేవునికి ఒక వేదిక. ధూపము దేని చూపిస్తుంది? ప్రార్థన చూపిస్తుంది. ధూపం దేని చూపిస్తుంది? విజ్ఞాపన. విజ్ఞాపన దేవునికి ఒక ధూపము. ఆరాధన దేవునికి ఒక ధూపము. కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఒక ధూపము. ప్రార్థన దేవునికి ఒక ధూపము. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని నేను అడుగుతాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని మీద ఏమి చెయ్యాలి అని అంటే 7వ వచనం, నిర్గమాకాండం 30వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. అక్కడ ఏం చేయాలి రాయబడి ఉంది. తొందరగా చదవాలి. ఏం చేయాలి చూద్దాం. అహరోనట ప్రతిదినమట ప్రొద్దున్న దేని మీద బాగినా, దేని మీద అంటే దేని మీద? దేని మీద? ఆ వేదిక అనబడిన దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయాలి. గట్టిగా చెప్పకూడదామండి, ఇంకా బాగా గమనించాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవునికి ధూపం వేస్తున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు దేవునికి ప్రార్థించే ఒక ధూప వేదికవి. హల్లెలూయా. నేనొక ధూప వేదిక. ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఒక ధూప వేదిక మారిపోవాలి. దేవునికి ఆరాధించే వ్యక్తులుగా మారిపోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మారిపోవాలి. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మారిపోవాలి. ప్రార్థించే వ్యక్తులుగా మారిపోవాలి. టోటల్ గా నువ్వు దేవునికి ఒక ధూప వేదిక అయిపోవాలి యేసు నామములో. హల్లెలూయా. ఒకవేళ మీకు ఎవరైనా సంతానం పుడితే కనుక, ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఎవరైనా పుడితే నీ పిల్లలకి ధూప వేదిక అనే పేరు పెట్టండి, చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక ధూప వేదిక దేవునికి. దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఆరాధించే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. చెప్పకూడదు. హల్లెలూయా. దేవుడికి కావాలి ప్రార్థించేవాడు కావాలి. దేవునికి కావాలి కృతజ్ఞతలు చెప్పేవాడు కావాలి. దేవునికి కావాలి ఆరాధించేవాడు కావాలి. హల్లెలూయా. ఈ సంఘంలో ఆరాధికులు లేపబడుదురుగాక. ఆరాధికులు లేపబడుదురుగాక. ఆరాధన అంటే ఎంత ఇష్టమో తెలుసా దేవునికి? ధూపం వేయటం అంటే ఎంత ఇష్టమో తెలుసా దేవునికి? స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? ఇద్దరికంగా నా ఎదురుగుండా పెట్టమని అనలేదు. సువర్ణ ధూప వేదిక నా ఎదురుగుండా పెట్టమన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. అంటే ఎందుకు పెట్టమంటే ప్రార్థించే వారిని దేవుడు దగ్గరగా పెట్టుకుంటాడు. ఆరాధించే వారిని దేవుడు దగ్గరగా పెట్టుకుంటాడు. కృతజ్ఞత చెల్లించే వారిని దేవుడు దగ్గరగా పెట్టుకుంటాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమ పొందుతామా? హల్లెలూయా. ఎవరైతే ధూపవేదిగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో దేవుడు వారికి దగ్గరగా ఉంటాడు. దేవుడు వారికి దగ్గరగా ఉంటాడు. దేవుడు వారి ఇంటిలో ఉంటాడు. దేవుడు వారి హృదయంలో ఉంటాడు. దేవుడు వారి ఇంటి చుట్టూరు ఉంటాడు. దేవుడు వారిని ఆవరించి ఉంటాడు. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. నీవొక ధూపవేదిగా మారిపోవాలి. సాతాను గాడికి ఎంత వాక్యం చెప్పినా డిస్టర్బ్ చేయడు, కానీ ఆరాధన అంటే ఒళ్ళు మండిపోతాడికి. ఎవరికి? సాతాను. నువ్వు ప్రార్థన అనగానే గలిగిలి సాక్షి హత్తున్నాడు. నీ భర్తలో నీ భార్యను దూరిపోతాడు. నీ ప్రార్థన సరిగ్గా జరగనివ్వడం. నువ్వు స్తుతి ఆరాధన చేసేటప్పుడే రేడిపోయిన టెన్షన్ అని తీసుకొస్తా ఉంటాడు. అదొన్న ఎప్పుడు నాకు ఫోన్ కాల్ ఆ రోజే వచ్చారు. దేనికి స్తోత్రం. నువ్వు ఫాస్టింగ్ ఎప్పుడైతే కూర్చొని అప్పుడు దాకా నేను జబ్బు ఈ పక్క నుంచి మొదలైపోతుంది జబ్బు. దేనికి స్తోత్రం.
ఏంటో తెలియదు. హల్లెలూయా. ధూపవేదిగా మారుదామనేసరికి సాతాను ఎఫెక్ట్లు చాలా ఉంటాయి. ఏమున్నా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నిలబడి చూడు, వాడు కాలిపోతాడు. యేసునామములో అందరూ గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవునికి ప్రార్థించేవారు కావాలండి. నిజమైన ప్రార్థన, నిజమైన ధూపవేదిక యేసు ప్రభువు వారే. రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవ. ఆయన చెప్పకూడదు సరిగ్గా. రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవ చేశాడండి ఆయన. ప్రార్థన ప్రార్థన నిజంగా ధూపవేదిక ఆయనేనండి. చెప్పకూడదు. ఆయన తర్వాతే సేవకుడు, సేవకుడు తర్వాతే విశ్వాసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంఘాన్ని చూశాను, ఎంత ప్రార్థన అండి, ఎంత ప్రార్థన అండి. మేము వచ్చేసరికి అండి, మేము వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ ప్రార్థన మమ్మల్ని అద్భుతంగా వాడుకుంది. ఎన్నో కార్యాలు మా కళ్ళ ముందు చూసాం. ప్రార్థన. నీ ఇంట్లో ఈరోజు ప్రార్థన ఉందా? నువ్వు ధూపవేదిగా మారావా? ధూపవేదిగా మారారా? ఏమా, ఏ కొంపలో సరైన ప్రార్థన లేదు. ఏ కొంపలో సరే, ఏ కొంప చూసినా సరే ఏదో ఒక సమస్య, ఇబ్బంది కలిపి చీకటి అవమానం, సమాధానం లేదు, నెమ్మది లేదు. పైకి మాత్రం మారే కనబడుతున్నావు. నీకు దేవుడి కార్యాలు చేసేయాలి, దేవుడికి అద్భుతాలు చేసేయాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ముందు ధూపవేదిగా మారు. నువ్వు ధూపవేదిగా మారు. నువ్వు ఆరాధన చెయ్యి. నువ్వు దేవుని స్తుతించు, స్తుతియాగం అర్పించు. నీ జీవితంలో నిత్యము ప్రార్థన ప్రార్థన. పడుకున్నప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన, నడుస్తున్నప్పుడు ప్రార్థన, ఆరాధన ఆరాధన. నేను బస్సులో కూర్చున్నా, నేను ట్రైన్లో కూర్చున్నా, నేను స్తుతి ఆపను. నేను స్తుతి చెల్లిస్తూనే ఉంటాను. నేను ఒక ధూపవేదిక దేవుడికి. అందుకనే సాతాను గారు ఎన్నో రకాలుగా తీసుకొద్దామని ఆడేసిన ప్లాన్స్ అన్ని చల్లా చెదరైపోతున్నాయి. వేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ధూపవేదిక మారిపోయాం. నేను నా భార్య ఒక ధూపవేదిక, ఒక ఆరాధన బలిపీఠం కట్టింది నా ఇంట్లో నా భార్య. ఎన్ని నిజంగా సమస్యలు వస్తే ఎప్పుడు చచ్చిపోవాలి మా ఇద్దరం, కానీ నిలబెట్టి ధైర్యపరిచింది ఆ ప్రార్థన. చెప్పకూడదు, గట్టిగా చెప్పకూడదు. ఏది స్తుతి ఆరాధన, ఏది ప్రార్థన, ఏది? దేవుడు ఏమన్నాడు? నా కోసం ఆడటం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఆడమన్నాడు. రోదన చేయటం నేర్పించిన ఇర్మియా గారు చెప్పారు, మీ పిల్లలకి రోదన చేయటం నేర్పాలి. మీరు రోదన చెయ్యాలి, మీరు కన్నీరు విడ, మీరు ధూపవేదిగా మారిపోవాలి. ఎవరిలోని సరైన ప్రార్థన లేదు. ఉపవాస కొడుకులంటే ఆ సోది ఈ సోది ఎట్టుకోవడం కాదు. 24 ఎన్ని గంటలు అయితే ఉంటుందో అన్ని గంటలు దేవుడితో గడపాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఆ డ్రాపాన్ని ఎక్కడ నాకు తెలుసా నీకు? రాని ఏ కొద్ది మీరెవరు లేదు, మీరెవరు ఒక్క సెకండ్ నువ్వు ధూపవేది. నేను దేవుని ఆరాధిస్తాను. సెకండ్, నేను ఆరాధిస్తాను దేవుని, నేను దేవుని స్తుతిస్తాను. మన ఇద్దరు కలిసి దేవుని ఆరాధిద్దాం. మన ఇద్దరు కలిసి దేవుడిని ప్రార్థిస్తాం. మన ఇద్దరు కలిసి దేవుడిని ఆరాధిద్దాం. మన ఇద్దరు కలిసి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. మన ఇద్దరు కలిసి ఒక ధూపవేదిగా మారిపోదాం. అసలు గట్టిగా చెప్పకూడదాము, గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. నేనొక బలిపీఠంలే, నేనొక ధూపవేదికలే, నేనొక బలిపీఠంలే, నేనొక ధూపవేదికలే. ఆరాధన 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 సాష్టాంగ
మాట్లాడిన పడిపోమంటే నువ్వు దేవుని దగ్గర దొరికి ఆడాలి. ఈరోజు నువ్వేం చేస్తావు నాకు తెలియదు. దేనికి స్తోత్రం కలిగాక ఈ ఉపవాస ప్రాంతంలో ఏదేదో వాగేయటం కాదు, ఆరాధించే. నేను ఎలా మహిమపరచాను, నేను ఎలా గణపరచాను ప్రభా, నువ్వు నేను కలిసిపోదాం ప్రభా. ఐ లవ్ యూ జీసస్. అలాగే నువ్వు అయిపోయినప్పుడు నువ్వు అడగక్కర్లో ఏమి, నీకు ఏది కావాలన్నీ ఆల్రెడీ చెక్ చేసి ఉంచుతాడు. ఎక్కడ ఏది బాగా తెరవాలని బాగా తెలుసు. నువ్వు ముందు ధూప వేదికగా మారిపో. నువ్వు ధూప వేదిక ఎప్పుడైతే మారిపోతున్నా సాతాను ఆల్రెడీ నీ ఇంట్లోంచి ఒంట్లోంచి సాపు చుట్టేసి బయలుదేరిపడే సిద్ధంగా ఉన్నాడు. వాడు నీ ఇంట్లోనే ఉండాలి, భుజాల మీద ఎక్కువ తిప్పుకోవాలనుకుంటే నువ్వు నోరు గర్భతులు చప్పట్లు కొట్టద్దు. నువ్వు వాడుతూనే ఉన్నావు ఎవరితో సాతానుతో లేదు. వాడు వెళ్ళిపోవాలి, నా కుటుంబాన్ని చాలా గర్భిణి చేస్తున్నాడు, వాడి పాతయ్యారు పాతాడానికి అనుకుంటే కనుక నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతించు. హల్లెలూయా. చెప్పినట్టు చేస్తే నీకు ఆశీర్వాదం చేస్తున్నాము. హల్లెలూయా. నేను బలిపీఠంలే, నేను ధూపవేదికలే, నేను బలిపీఠంలే, నేను ధూపవేదికలే. దేవుని స్తుతించడానికి, నాట్యం చేయడానికి సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడాలి? పాపం చేసినోడు సిగ్గుపడతాడు, లోకంలో సిగ్గుపడతాడు. నాకు దేవుణ్ణి ఆరాధించడానికి నాకు సిగ్గెందుకండి? చెప్పకూడదు అసలు గట్టిగా. నేను దేవుడిని కనపడతాను, సిగ్గెందుకండి? కొంతమంది చప్పడం కొట్టమంటే కొట్టరు, నోరు తెరమంటే లేచి కదలమంటే కదలండి. అయ్యో పెద్ద పోస్ట్ నాది, నేను మొన్నే జాబ్ వచ్చింది, నేను ఇలా కదలనండి, అలా కుదరదు అంటే కుదరదు. దేవుడితో నువ్వు ఐక్యం అయిపోవాలి. చెప్పకూడదు సరే. నిజంగా నువ్వు ధూప వేదికగా మారితే నాతో కలిపి ఆరాధన చేయటానికి దేనికి స్తోత్రం. నువ్వు నిజంగా ధూప ప్రార్థన లేకపోతే నువ్వు దేనికి స్పందించలేదు. నువ్వు స్పందిస్తున్నావంటే కొద్దిగా గొప్ప నువ్వు ధూప వేదికగా మారావని అర్థం. దేనికి స్తోత్రం. రెడీ 1 2 3. నేను బలిపీఠమే, నేను ధూప వేదికలే, నేను బలిపీఠమే, నేను ధూప వేదికలే. హల్లెలూయా 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 స్వస్థత చేస్తున్నాను. నీకు ఏ బలహీనత ఉందంటే ఎందుకని ఏసు ఇమిటేట్ ఇప్పుడే నీ స్వస్థపత్త సిద్ధంగా ఉంది. నువ్వు ధూపం ఎందుకు మారిపో. ఆరాధన అంటే సాతానికి ఇష్టం ఉండదు. దేనికి స్తోత్రం. నువ్వు ధూపం వేస్తున్నావు అంటే కాలిపోతున్నాడు ఆల్రెడీ. దేనికి స్తోత్రం. నీ ఆయన వదిలి వెళ్ళిపోతున్నాడు, నీ కొడుకు నీ పిల్లలు వదిలి వెళ్ళిపోతున్నాడు సాతాను గాడు. యేసు హృదయంలోకి రాబోతున్నాడు. నువ్వు ఇక్కడ బలిపీఠంగా మారిపో, ధూప వేదికగా మారిపో.